హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్ని. మేము ఈ 10th క్లాస్లో మీకు ఏమేమి చెప్తామంటే చాప్టర్స్ యొక్క లెక్చరర్స్, ఆ టెక్స్ట్ బుక్ మరియు ఆ చాప్టర్కి ఇంపార్టెంట్ ఉన్న క్వశ్చన్స్, ఆ చాప్టర్కి బిట్స్, మళ్ళీ దానికి ఒక టెస్ట్, ఆన్లైన్ టెస్ట్. ఇవన్నీ కూడా మేము మీకు ప్రతి ఒక్క చాప్టర్కి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాము. ఆన్లైన్ టెస్ట్ మాత్రం కమ్యూనిటీ పోస్ట్లో అవన్నీ అప్లోడ్ చేస్తాము, అక్కడ మీరు వెళ్ళి రాయొచ్చు ఆ రోజు. సో ఇప్పుడు మనం బయాలజీ ఫస్ట్ చాప్టర్ వచ్చేసి లైఫ్ ప్రాసెస్ సైన్స్. ఎక్స్ప్లెయిన్ చేసేది గుర్తుపెట్టుకుని వెంకట్ సాయి నేను. ఈ చాప్టర్లో ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయి? ఫస్ట్ వన్ న్యూట్రిషన్, నెక్స్ట్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్, నెక్స్ట్ హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్, రెస్పిరేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఎక్స్క్రీషన్. ఈ 6 టాపిక్స్ గురించి ఈ చాప్టర్లో మనం తెలుసుకుందాం. లైఫ్ ప్రాసెస్. ఫస్ట్ చాప్టర్ లైఫ్ ప్రాసెసెస్ అంటే ఏమో చూద్దాం. The various basic functions performed by living organisms to maintain their life on this earth are called a life process. అంటే ఒక లివింగ్ ఆర్గానిజం తను ఒక భూమి మీద బ్రతకడానికి ఏ ఫంక్షన్స్ అయితే అవసరమో, బేసిక్ ఫంక్షన్స్, వాటిని లైఫ్ ప్రాసెసెస్ అంటాం. అంటే ఆ ఫంక్షన్స్ని లైఫ్ ప్రాసెసెస్ అంటాం. కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇట్లా మధ్యలో వస్తుంటాయి. అంటే ఆ టాపిక్ తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దాని గురించి. వాట్ ప్రాసెస్ వుడ్ యూ కన్సిడర్ ఎసెన్షియల్ ఫర్ మెయింటైనింగ్ లైఫ్? అంటే ఏ ప్రాసెసెస్ని మనము లైఫ్ బ్రతకడానికి ఏ ప్రాసెస్ని మెయిన్గా చూస్ చేసుకుంటాం. 4 బేసిక్ ప్రాసెసెస్ ఉన్నాయి బ్రతకడానికి మనిషి. ఫస్ట్ వన్ న్యూట్రిషన్, రెస్పిరేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఎక్స్క్రీషన్. న్యూట్రిషన్ అంటే ఇట్ ఈస్ ద ప్రాసెసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ అవుట్ సైడ్ టు ద బాడీ ఆఫ్ అన్ ఆర్గానిజం. న్యూట్రిషన్ అంటే ఇది ఒక ప్రాసెస్. దీని ద్వారా ఫుడ్ అనేది బయట నుండి ఒక ఆర్గానిజంకి లోపలికి ట్రాన్స్ఫర్ అవుతుంది. దాన్ని న్యూట్రిషన్ అంటారు. నెక్స్ట్ సెకండ్ రెస్పిరేషన్. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ అక్వైరింగ్ ఆక్సిజన్ from outside into the body and using it for breaking down of glucose into release energy for cellular needs. రెస్పిరేషన్ అంటే ఒక బాడీకి కావాల్సిన ఆక్సిజన్ని బయట నుండి అక్వైర్ చేసుకుంటుంది. ఆ ఆక్సిజన్ని మళ్ళీ గ్లూకోజ్ ఉంటాయి కదా, ఫుడ్ మాలిక్యూల్స్లో గ్లూకోజ్, వాటిని బ్రేక్ డౌన్ చేసి దాని ద్వారా ఎనర్జీని ప్రొడ్యూస్ చేసి ఆ ఎనర్జీని సెల్యులార్ నీడ్స్ కోసం ఉపయోగించేలా ఇది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ క్యారింగ్ ఫుడ్ అండ్ ఆక్సిజన్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ట్రాన్స్పోర్టేషన్ అంటే ఫుడ్ని మరియు ఆక్సిజన్ని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఎక్స్క్రీషన్. ఈ ఎక్స్క్రీషన్ అనేది ఒక ప్రాసెస్. దీని ద్వారా మన బాడీలో ఉండే వేస్ట్ ఆర్గానిజమ్స్ అన్నీ రెస్పిరేషన్ జరిగినప్పుడు, డైజెషన్ జరిగినప్పుడు అంతా వేస్ట్ పార్టికల్స్ కొన్ని మిగిలి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈ ఎక్స్క్రీషన్ ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. విచ్ ఆర్ అవుట్ సైడ్ రా మెటీరియల్స్ యూజ్డ్ బై అన్ ఆర్గానిజమ్స్. బయట నుండి ఏ రా మెటీరియల్ ఆర్గానిజమ్స్ యూజ్ చేస్తాయి? కార్బన్ బేస్డ్ మాలిక్యూల్స్ అంటే ఫుడ్ ఈజ్ యూజ్డ్ బై బాడీ ఫ్రమ్ అవుట్ సైడ్ టు మీట్ ఇట్స్ ఎనర్జీ నీడ్. అంటే బాడీకి కావాల్సినంత ఎనర్జీ కూడా ఫుడ్ రూపంలో కార్బన్ బేస్డ్ మాలిక్యూల్స్ ద్వారా తీసుకుంటున్నాం బయట నుండి. ఆక్సిజన్ ఈజ్ యూజ్డ్ టు ఆక్సిడైజ్ ఫుడ్ అండ్ రిలీజ్ ఎనర్జీ. ఆక్సిజన్ కూడా ఒక ఆర్గానిజం రా మెటీరియల్, అవుట్ సైడ్ రా మెటీరియల్గానే యూజ్ చేసుకుంటాం. సో దాని ద్వారా ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాం ఆక్సిజన్ ద్వారా. సో ఫుడ్ అండ్ ఆక్సిజన్ ఆర్ ద బేసిక్ రా మెటీరియల్స్ యూజ్డ్ బై అన్ ఆర్గానిజం. సో మనం ఏం చెప్పచ్చు, ఈ ఫుడ్ మరియు ఆక్సిజన్ అనేవి బేసిక్ రా మెటీరియల్స్, ఆర్గానిజమ్స్ యూజ్ చేసే దాంట్లో ఇవి బేసిక్ రా మెటీరియల్స్. ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ట్రాన్స్పోర్ట్స్ వేస్ట్ ప్రోడక్ట్స్ ద వాట్ ఈజ్ నీడ్ ఆఫ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్. ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అయితే వేస్ట్ ప్రోడక్ట్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. మళ్ళీ ఎక్స్క్రీటరీ సిస్టమ్ పని ఏమంటే ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ చేసిన వేస్ట్ ప్రోడక్ట్స్ అంతా కూడా సెల్ నుండి బయటకు వచ్చిండేది, కానీ దాన్ని బాడీ నుండి బయటకు తీస్తారు. ఈ ఎక్స్క్రీటరీ సిస్టమ్ ద్వారా ఆ సెల్ వేస్ట్ అంతా కూడా బాడీ నుండి బయటకు వచ్చేస్తుంది. నేమ్ ద ప్రాసెస్ యూజ్డ్ బై సింగిల్ సెల్డ్ ఆర్గానిజం ఫర్ ఇంజెక్షన్ ఆఫ్ ఫుడ్, gaseous exchange and waste removal. Why is this process insufficient to meet the oxygen requirements in multicellular organisms?
Diffusion is a process used by single-celled organisms to carry out basic life processes such as gas exchange, etc. It is insufficient because multicellular organisms like humans have complex body designs and large body size. Thus, they bear specialized cells and tissue for performing various tasks. అంటే సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్లో డిఫ్యూజన్ అనే ప్రాసెస్ ద్వారా ఈ ఫుడ్ని లోపలికి తీసుకోవడము, గ్యాసెస్ ఎక్స్చేంజ్, వేస్ట్ మోల్ ఇవన్నీ కూడా ఆ డిఫ్యూజన్ ప్రాసెస్ వల్ల జరుగుతుంది. బట్ ఇది మల్టీ సెల్యులార్లో ఇది సఫిషియంట్ కాదు, అంటే సరిపోయి ఈ డిఫ్యూజన్ ప్రాసెస్. ఎందుకంటే మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ అంటే వాటికి కాంప్లెక్స్ బాడీ డిజైన్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీ డిజైన్స్ ఉంటాయి. పైగా దాని సైజ్ కూడా పెద్దగానే ఉంటుంది. సో అప్పుడు దాని సైజ్ పెద్దగా ఉండడం వల్ల, డిజైన్స్ మారుతుండడం వల్ల ఆ బాడీకి దానికి కొన్ని స్పెషలైజ్డ్ సెల్స్ ఉంటాయి అండ్ టిష్యూస్ కూడా ఉంటాయి స్పెషలైజ్డ్గా. అంటే అవి కొన్ని టాస్క్ మాత్రమే పనిచేస్తుంది. ఇప్పుడు సపోజ్ ఉంది ఎపిథియల్ టిష్యూ స్కిన్ మీద ఉంటుంది, డెర్మల్ టిష్యూ స్కిన్, కార్డియో టిష్యూ హార్ట్లో ఉంటుంది. సో ఇలా అనమాట స్పెషలైజ్డ్ సెల్స్ అండ్ టిష్యూస్ అనేవి ఉంటాయి. ఒక్కో చోట అవి కావాల్సిన టాస్క్ మాత్రమే చేస్తుంది. Unlike unicellular, multicellular organisms do not have the cells in direct contact with environment. Hence, diffusion cannot meet their oxygen requirements. యూనిసెల్యులార్ అయితే డైరెక్ట్ ఎన్వైర్న్మెంట్తో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది. కానీ మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్ యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ లాగా ఎన్వైర్న్మెంట్తో డైరెక్ట్ కాంటాక్ట్లో ఉండదు. సో దాని ద్వారా డిఫ్యూజన్ అనే ప్రాసెస్ మనకు కావాల్సిన ఆక్సిజన్ రిక్వైర్మెంట్స్ని లేవు. నెక్స్ట్ మన ఫస్ట్ టాపిక్ న్యూట్రిషన్ అంటే ఏమో చూద్దాం. ద ప్రాసెస్ బై విచ్ అ లివింగ్ ఆర్గానిజం obtain అండ్ యూటిలైజ్ ఫుడ్ ఈస్ కాల్డ్ న్యూట్రిషన్. అంటే ఏ ప్రాసెస్ ద్వారా అయితే ఒక ఆర్గానిజంని ఫుడ్ని obtain యూటిలైజ్ చేసుకుంటుందో దాన్ని న్యూట్రిషన్ అంటారు. న్యూట్రిషన్ ఈజ్ ఆఫ్ టూ టైప్స్. ఫస్ట్ వన్ ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్, సెకండ్ వన్ హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ఏమో చూద్దాం. ద ప్రాసెస్ బై విచ్ అ లివింగ్ ఆర్గానిజం ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్. అండ్ ఈ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ దాంట్లో ఏ ఆర్గానిజమ్స్ అయితే వాటంతట అవే వాటికి కావాల్సిన ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయో ఆ ప్రాసెస్ని మనం ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటాం. ఇది టూ టైప్స్. ఒకటి ఫోటోసింథటిక్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్, రెండోది కీమోసింథటిక్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్. ఇక్కడ హెటెరోట్రోపిక్ అని పడింది, బట్ అది హెటెరోట్రోపిక్ కాదు, కీమోసింథటిక్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్. ఫోటోసింథటిక్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ఏమో చూద్దాం. Organisms which fulfill their carbon and energy requirements by processes of photosynthesis using sunlight as a source of energy. అంటే ఏ ఆర్గానిజం అయితే వాటికి కావాల్సిన కార్బన్ అండ్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ని వాటంతటా అవే ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ ద్వారా సన్లైట్ని యూజ్ చేసుకుంటాయో వాటిని మనం ఫోటోసింథటిక్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటాం. ఎగ్జాంపుల్ గ్రీన్ ప్లాంట్స్. అంటే ప్రతి ఒక్క ప్లాంట్ ఈ ఫోటోసింథటిక్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్కి ఎగ్జాంపులే. కెమోసింథసిస్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ఏమో చూద్దాం. ఆర్గానిజమ్స్ విచ్ యూటిలైజ్ కెమికల్ ఎనర్జీ టు సింథసైజ్ దేర్ ఫుడ్. అంటే ఏ ఆర్గానిజమ్స్ అయితే వాటి ఫుడ్ కోసం కెమికల్ ఎనర్జీని యూజ్ చేస్తాయో వాటిని కెమోసింథసిస్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటాం. అంటే ఆర్గానిజమ్స్ చేసే టైప్ ఆఫ్ న్యూట్రిషన్ని కీమోసింథసిస్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్. ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియాని కీమోసింథటిక్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్గా ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ని ప్లాంట్స్లో ఎట్లుంటుంది. ఫోటోసింథసిస్. ఇట్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ ప్లాంట్స్, algae and some bacteria convert sunlight into energy to make their own food. ఈ ఫోటోసింథసిస్ అంటే ప్రాసెస్ ద్వారా ప్లాంట్స్, ఆల్గే ఇంకా కొన్ని బ్యాక్టీరియాస్ ఇవన్నీ కూడా సన్లైట్ని, అంటే ప్లాంట్స్ సపరేట్, ఆల్గే సపరేట్, బ్యాక్టీరియా సపరేట్గా మూడు కలిసి కాదు, ప్లాంట్స్ సపరేట్, ఆల్గే సపరేట్, బ్యాక్టీరియా సపరేట్, ఇలా సపరేట్గా సన్లైట్ని వాటి ఫుడ్ కోసం ఎనర్జీలోకి మార్చుకుంటాయి. వాటి ఫుడ్ కోసం. ఆ సన్లైట్ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ని
వాటర్తో గ్లూకోజ్ ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేసుకుంటాయి. సో సన్లైట్ కార్బన్ డైఆక్సైడ్ వాటర్తో గ్లూకోజ్ ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కింద మనకి రియాక్షన్కి ఈక్వేషన్ ఉంది, 6CO2 + 12H2O. ఇక్కడ 6CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్, 12H2O అంటే సన్లైట్, గివ్స్ రైస్ టు C6H12O6 అంటే ఏమి ఇది సారీ 6O2 అంటే రియాక్షన్లో ఫస్ట్లో 6O2 అంటే కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్, 12H2O అంటే వాటర్ మాలిక్యూల్స్. ఇవి రెండు కలిసి సన్లైట్తో పాటు C6H12O6 అంటే గ్లూకోజ్ని, 6H2O అంటే కొన్ని వాటర్ మాలిక్యూల్స్ని ప్లస్ 6O2 అంటే ఆక్సిజన్ని. సో కార్బన్ డైఆక్సైడ్ వాటర్ సన్లైట్తో కలిసి గ్లూకోజ్ని, వాటర్ని, ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈవెంట్స్ ఆఫ్ ఫోటోసింథసిస్లో ఉండే ఈవెంట్స్: అబ్సార్ప్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ బై క్లోరోఫిల్, అంటే క్లోరోఫిల్ ద్వారా లైట్ ఎనర్జీని అబ్సార్బ్ చేసుకునేది. సో ఇది ఫోటోసింథసిస్లో ఫస్ట్ ఈవెంట్. సెకండ్ ఈవెంట్ ఏమి? కన్వర్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ బై కెమికల్ ఎనర్జీ అండ్ స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఇంటూ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. సో సెకండ్ ఈవెంట్ కన్వర్షన్, అంటే లైట్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీలోకి మరియు వాటర్ మాలిక్యూల్ని హైడ్రోజన్, ఆక్సిజన్గా సపరేట్గా స్ప్లిట్ చేయడం. నెక్స్ట్ థర్డ్ వన్ రిడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ టు కార్బోహైడ్రేట్స్, అంటే కార్బన్ డైఆక్సైడ్ని కార్బోహైడ్రేట్స్లోకి రిడక్ట్ చేయాలి. సో మొత్తం ఫోటోసింథసిస్లో 3 ఈవెంట్స్ ఉన్నాయి: అబ్సార్ప్షన్, కన్వర్షన్, రిడక్షన్. క్లోరోప్లాస్ట్ ఏం చేస్తే చూద్దాం. ఈ ప్లాంట్స్ యొక్క ఆటోట్రోపిక్ న్యూట్రిషన్లో ఈ క్లోరోప్లాస్ట్ ఏం చేస్తాయో చూద్దాం. The green colored plastids contained in leaves are called chloroplasts. They are the site of photosynthesis as they contain green pigment called chlorophyll, which traps solar energy from sun. They are just below upper epidermis. It is present as dot-like structure on leaves. ఈ క్లోరోప్లాస్ట్ అనేది ప్లాస్టిడ్స్లో గ్రీన్ కలర్ ప్లాస్టిడ్ని క్లోరోప్లాస్ట్ అంటారు. ఇవి లీవ్స్లో ఉంటుంది. ఈ క్లోరోప్లాస్ట్ అనేది ఫోటోసింథసిస్ జరగడానికి మెయిన్ సైట్. సో అక్కడే ఈ ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ క్లోరోప్లాస్ట్లో క్లోరోఫిల్ అనే గ్రీన్ కలర్ పిగ్మెంట్ ఒకటి ఉంది. ఆ క్లోరోఫిల్ సోలార్ ఎనర్జీని, అంటే సన్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే సోలార్ ఎనర్జీని ట్రాప్ చేసుకుంటుంది తనలోకి. సో దాని ద్వారా అక్కడ ఫోటోసింథసిస్ జరిగే ఛాన్స్ ఉంది. దే ఆర్ జస్ట్ బిలో అప్పర్ ఎపిడర్మిస్, అవి అప్పర్ ఎపిడర్మిస్కి కిందే ఉంటాయి. ఇవి డాట్ లైక్ స్ట్రక్చర్స్లో ప్రజెంట్ ఉంటాయి ఈ క్లోరోప్లాస్ట్ అన్నీ కూడా. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ లీఫ్, అంటే లీఫ్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎట్లుందో చూద్దాం. ఎపిడర్మిస్, ఇంటర్నల్లో ఫస్ట్ లేయర్ వచ్చేసి ఎపిడర్మిస్, అవుటర్ మోస్ట్ లేయర్ అంటారు దీన్ని. ఈ ఎపిడర్మిస్లో కూడా 2 టైప్స్, అప్పర్ ఎపిడర్మిస్, లోయర్ ఎపిడర్మిస్. అప్పర్ ఎపిడర్మిస్, ఇట్ ఈస్ ఎ సింగిల్ లేయర్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ సెల్స్ with no chloroplasts. It is covered by a waxy cuticle which protects internal leaf tissue by preventing excessive loss of water through transpiration. ఈ అప్పర్ ఎపిడర్మిస్ అనేది ట్రాన్స్పరెంట్ సెల్స్తో క్లోరోప్లాస్ట్ లేకుండా ఒక సింగిల్ లేయర్లో ఫామ్ అయి ఉంటుంది. ఇది ఒక వ్యాక్సీ క్యూటికల్తో కవర్ అయి ఉంటుంది. సో దాని ద్వారా ఇంటర్నల్ లీఫ్ టిష్యూని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. దేని నుండి? ఎక్సెసివ్ లాస్ ఆఫ్ వాటర్, ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్లో ఎక్సెసివ్ లాస్ ఆఫ్ వాటర్ నుండి ప్రివెంట్ చేయొచ్చు. లోవర్ ఎపిడర్మిస్ ఏం చేస్తుంది? ఇట్ కంటైన్స్ స్టొమాటా అండ్ హెల్ప్స్ ఇన్ gaseous exchange and allows sunlight to pass in leaves. ఈ లోవర్ ఎపిడర్మిస్ అనేది స్టొమాటాలో కంటైన్ చేస్తుంది. సో స్టొమాటా అనేది లోవర్ ఎపిడర్మిస్లో ఉంటుంది. పైగా ఇది గ్యాసెస్ ఎక్స్చేంజ్కి హెల్ప్ చేస్తుంది. అలాగే అలౌస్ సన్లైట్ టు పాస్ ఇన్ లీవ్స్. సో ఈ లోవర్ ఎపిడర్మిసే సన్లైట్ని లీవ్స్లో అంటే లీవ్స్ నుండి పాస్ అయ్యేకి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ అసలు స్టొమాటా అంటే ఏమి? దీస్ ఆర్ టైనీ పోర్స్ మోస్ట్లీ ఫౌండ్ ఇన్ ద లోవర్ ఎపిడర్మిస్ ఆఫ్ ప్లాంట్స్ విచ్ అలౌస్ గ్యాసెస్ టు ఎంటర్ అండ్ ఎగ్జిట్ ఇన్ ద లీఫ్ ర్యాపిడ్లీ బిట్వీన్ ప్లాంట్ అండ్ అట్మాస్ఫియర్. ఈ స్టొమాటా అనేది లోవర్ ఎపిడర్మిస్లో టైనీ పోర్స్గా కనిపిస్తుంది. ఇవి ప్లాంట్కి మరియు అట్మాస్ఫియర్కి మధ్యన
ర్యాపిడ్ టైమ్స్లో గ్యాసెస్ని ఎంటర్ చేసుకుంటుంది, ఎగ్జిట్ చేస్తుంది. అంటే ఎక్స్చేంజ్, గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఈ స్టొమాటోలోనే జరుగుతుంది ప్లాంట్కి మరియు అట్మాస్ఫియర్కి మధ్య. గాడ్ cells. These are bean-shaped cells that frame the stomatal opening. Hence, they control the rate of diffusion of water and gases in and out of leaf. ఈ గాడ్ సెల్స్ అంటే ఇది స్టొమాటాకి అవతల ఇవతల బీన్ షేప్డ్ సెల్స్లో ప్రజెంట్ అయి ఉంటాయి. ఈ గాడ్ సెల్స్ అనేవి డిఫ్యూజన్ ఒక రేట్ని కంట్రోల్ చేస్తుంది. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అండ్ వాటర్ ఇన్ అండ్ అవుట్ ఆ రేట్ని అంటే ఇప్పుడు సెకండ్కి ఒకసారి ఎక్కువ నీళ్ళు బయటకు పోవచ్చు, అప్పుడు అది కంట్రోల్ చేస్తుంది. అంటే కొన్ని నీళ్ళు ఉంచుకొని కొన్ని నీళ్ళు మాత్రమే పంపిస్తుంది. గ్యాసెస్ కూడా అంతే. మనకి కింద డయాగ్రామ్లో బాగా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. ఇది లీఫ్ యొక్క ఇన్నర్ లేయర్. ఇక్కడ ఫస్ట్ వ్యాక్సీ క్యూటికల్ ఉంటుంది, దాని కింద ఎపిడర్మిస్, దాని కింద క్లోరోప్లాస్ట్. అంటే లోవర్ ఎపిడర్మిస్లో క్లోరోప్లాస్ట్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. దీని కింద ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లోవర్ ఎపిడర్మిస్ అనేది. ఈ క్లోరోప్లాస్ట్కి లోవర్ ఎపిడర్మిస్కి మధ్యలో ఒకసారి ఎయిర్ స్పేస్ ఉండొచ్చు, లేదంటే ఉత్త క్లోరోప్లాస్ట్ ఉండొచ్చు. ఈ లోవర్ ఎపిడర్మిస్లోనే మనం గాడ్ సెల్స్ అనేవి చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్ బాగా. నెక్స్ట్ స్టొమాటల్ పోర్ అంటే ఏమో చూద్దాం. ఫంక్షన్ ఆఫ్ స్టొమాటా. సో స్టొమాటా ఏమేమి ఫంక్షన్స్ చేస్తుంది? ఫస్ట్ వన్ ట్రాన్స్పిరేషన్, సెకండ్ వన్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్. సో స్టొమాటా ఒక ఫస్ట్ ఫంక్షన్ ఏమి? ట్రాన్స్పిరేషన్. నెక్స్ట్ వచ్చేసి ఫోటోసింథసిస్ అండ్ మరియు రెస్పిరేషన్ జరిగే టైంలో గ్యాసెస్ ఎక్స్చేంజ్ చేయడం. స్టొమాటో ఓపెన్ అయిందనుకో, అప్పుడు ఎక్సెస్ ఆఫ్ వాటర్ వచ్చేస్తున్నట్టు బయటికి, అంటే ప్లాంట్ లోపల ఎక్కువ వాటర్ ఉండి బయటకు వచ్చేస్తున్నట్లు. స్టొమాటో క్లోజ్ అయిందనుకోండి, ఆ టైంలో లీఫ్లో ఉండే వాటర్ క్వాంటిటీ తక్కువ ఉంది, బయటికి పోదని క్లోజ్ అవుతుంది. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటో. చూడండి ఫ్రెండ్స్, స్టొమాటో ఓపెన్స్ ఆన్ స్వెల్లింగ్, వాటర్ ఎంటర్స్ ఆఫ్ గాడ్ సెల్స్. అంటే గాడ్ సెల్స్ నుండి ఓపెన్ అయినప్పుడు వాటర్ అంతా వచ్చేస్తుంది. స్టొమాటో క్లోజెస్ ఆన్ స్ట్రింకింగ్. అంటే స్టొమాటో ఎప్పుడు క్లోజ్ అవుతుంది? మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయినప్పుడు స్ట్రింకేజ్. అంటే అప్పుడు దానికి వాటర్ వెళ్ళిపోతే దానికి వాటర్ తగ్గిపోతాయి కదా క్వాంటిటీ, సో అప్పుడు దానికి ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది స్టొమాటో అనేది. సో టెక్స్ట్ బుక్లో ఒక యాక్టివిటీ ఫ్రెండ్స్, టు డెమాన్స్ట్రేట్ దట్ క్లోరోఫిల్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. అంటే ఫోటోసింథసిస్కి క్లోరోఫిల్ అనేది నెసెసరీ అని మనం ప్రూవ్ చేయాలి. దీనికి కావాల్సిన మెటీరియల్స్ వచ్చేసి ఒక మనీ ప్లాంట్, పాటెడ్లో ఉండే మనీ ప్లాంట్, ట్రేజర్, షీట్ పేపర్, వాటర్, బర్నర్, ఆల్కహాల్, బీకర్, డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ అయోడిన్. ఇవన్నీ కూడా ఈ ప్రూవ్ చేసాక మనకు కావాలి. ప్రొసీజర్ అంటే ఎట్లా చేయాలంటే, ఇప్పుడు సపోజ్ మనీ ప్లాంట్లో ఒక లీఫ్ తీసుకోండి, లీఫ్ వదిలేండి, ప్లాంట్ని తీసుకోండి, ఎందుకంటే పాటెడ్ కదా. ఆ ప్లాంట్ని తీసుకెళ్ళి ఒక 3 days డార్క్ రూమ్లో పెట్టండి. సో దాని ద్వారా ఆ లీఫ్లో ఉండే స్టార్చ్ అంతా లీఫ్ యూజ్ చేసేసుకుంటుంది. సన్లైట్ పడదు, ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరగదు, అప్పుడు కొత్త ఫుడ్ అనేది ప్రొడ్యూస్ కాదు. దాని తర్వాత ఆ ప్లాంట్ని 6 hours వరకు సన్లైట్లో పెట్టండి. 3 days అయిపోయినాక ఆ డార్క్ రూమ్లో ఉండే ప్లాంట్ని బయటికి సన్లైట్లో 6 hours వరకు పెట్టండి. తర్వాత ఆ ప్లాంట్ నుండి ఒక లీఫ్ తీసుకోండి, దాంట్లో గ్రీన్ ఏరియాస్ ఉండేటివన్నీ మార్క్ చేసి ఒక షీట్ ఆఫ్ పేపర్లో దాన్ని ట్రేస్ చేయండి. సేమ్ ఆ గ్రీన్ పిగ్మెంట్స్. ఆ లీఫ్ని ఇప్పుడు ఒక బాయిలింగ్ వాటర్లో కొద్దిసేపు అంటే డిప్ చేయి. దాని తర్వాత ఇమ్మర్స్ ఇట్ ఇన్ ఏ బీకర్ ఇన్ ఏ వాటర్ బాత్ అండ్ హీట్ టిల్ ద ఆల్కహాల్ బిగిన్స్ టు బాయిల్. సో దాన్ని ఆ బీకర్లో ఫుల్లీ ఇమ్మర్స్ చేసి వాటర్ బాత్ చేపించి దానికి అంటే బాగా నీళ్ళలో ముంచి దాన్ని హీట్ చేయాల. సో దాంట్లో ఉండే ఆల్కహాల్ అనేది బాయిల్ అవ్వాల. కేర్ఫుల్లీ ప్లేస్ ద అబవ్ బీకర్ ఇన్ ఏ వాటర్ బాత్ అండ్ హీట్ టిల్ ద ఆల్కహాల్ బిగిన్స్ టు బాయిల్. తర్వాత ఆ బీకర్ని అలాగే తీసుకొచ్చి మళ్ళీ దానికి వాటర్ బాత్ చేయండి, మళ్ళీ దాన్ని హీట్ చేయండి ఆల్కహాల్ బాయిల్ అయ్యేంత వరకు. నౌ డిప్ ద లీఫ్ ఇన్ ఏ డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ అయోడిన్ ఫర్ ఏ ఫ్యూ minutes.
దాని తర్వాత అయోడిన్ సొల్యూషన్లో ఈ లీఫ్ని కొద్దిసేపు డిప్ చేయండి. టేక్అవుట్ ద లీఫ్ అండ్ రిన్స్ ఆఫ్ ద అయోడిన్ సొల్యూషన్. ఆ లీఫ్ని బయటికి తీసి అయోడిన్ సొల్యూషన్ మొత్తం పోయేంత వరకు ఉండండి. తర్వాత అబ్జర్వ్ చేయండి ద కలర్ ఆఫ్ ద లీఫ్ అండ్ కంపేర్ దిస్ విత్ ద ట్రేసింగ్ ఆఫ్ ద లీఫ్ డన్ ఇన్ ద బిగినింగ్. సో ఇప్పుడు అట్ ప్రజెంట్ ఉన్న లీఫ్ యొక్క కలర్ని మనం ట్రేస్ చేసినప్పుడు వచ్చిండే కలర్తో కంపేర్ చేసుకుందాం. వాట్ హ్యాపెన్స్ టు ద కలర్ ఆఫ్ ద లీఫ్? వాట్ ఈజ్ ద కలర్ ఆఫ్ ద సొల్యూషన్? లీఫ్ యొక్క కలర్ ఏమైంది, ఆ సొల్యూషన్ యొక్క కలర్ ఏమైంది అంటే డైల్యూటెడ్ అయోడిన్ సొల్యూషన్ కలర్. ద గ్రీన్ లీఫ్ బికమ్స్ కలర్లెస్, అంటే ఇది చేసినాక ఆ లీఫ్ అనేది కలర్లెస్గా మారిపోతుంది. ఆన్ ఇమ్మర్సింగ్ గ్రీన్ లీఫ్ ఇన్ ఆల్కహాల్, క్లోరోఫిల్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్రీన్ కలర్ గెట్స్ డిజాల్వ్స్ ఇన్ ఆల్కహాల్. సో ఎప్పుడైతే మనం ఆల్కహాల్లో దీన్ని ఫుల్లీ ఇమ్మర్స్ చేస్తామో అప్పుడే దీంట్లో ఉండే క్లోరోఫిల్ అంతా కూడా ఆల్కహాల్లో డిజాల్వ్ అయిపోతుంది. సో దాని ద్వారా ఆల్కహాల్ సొల్యూషన్ కూడా గ్రీన్ కలర్లోకి మారిపోతుంది, ఎందుకంటే క్లోరోఫిల్ అంతా కూడా దాంట్లోకి పోతుంది కాబట్టి. సో ఆ గ్రీన్ కలర్ అంతా దాంట్లోకి పోయినప్పుడు ఈ లీఫ్లో ఏ కలర్ ఉండదు, సో కలర్లెస్. వాట్ కెన్ యూ కంక్లూడ్ అబౌట్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ వేరియస్ ఏరియాస్ ఆఫ్ ద లీఫ్? అంటే స్టార్చ్ లీఫ్ యొక్క వేరియస్ ఏరియాస్లో ఉందని నువ్వేం కంక్లూడ్ చేసినావు? ద గ్రీన్ ఏరియాస్ ఆఫ్ లీఫ్ which turns dark blue on dipping in iodine solution indicate the presence of starch, whereas colorless part of leaf show no formation of starch. అంటే ఎక్కడైతే ఈ గ్రీన్ కలర్ ఉందో ముందు అక్కడ స్టార్చ్ అనేది ఉండుండే, బట్ దాన్ని అయోడిన్ సొల్యూషన్లో ముంచినాక ఆ స్టార్చ్ అంతా కూడా కలర్లెస్ పార్ట్లోకి మారిపోయింది, అంటే ఆ స్టార్చ్ అంతా అయోడిన్ సొల్యూషన్లోకి పోయింది. సో మొత్తం లీఫ్ అంతా ఇప్పుడు కలర్లెస్, అంటే వేస్ట్. ఫ్రమ్ ద యాక్టివిటీ వీ కెన్ కంక్లూడ్ దట్ క్లోరోఫిల్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. సో క్లోరోఫిల్ ఉంటేనే ఫోటోసింథసిస్ జరుగుతుంది. క్లోరోఫిల్ లేదనుకో ఫోటోసింథసిస్ జరగదు, అప్పుడు చెట్టు బ్రతకదు ఫుడ్ ప్రిపేర్ కాలేక. నెక్స్ట్ యాక్టివిటీ టు షో దట్ అమౌంట్ ఆఫ్ CO2 essentially affects ద ప్రాసెస్ అండ్ అవుట్కమ్ ఆఫ్ ఫోటోసింథసిస్. అంటే కార్బన్ డైఆక్సైడ్ ఫోటోసింథసిస్కి మరియు దాని యొక్క రిజల్ట్స్కి చాలా అవసరము అని ప్రూవ్ చేయాలి. దీనికి ఏమేమి మెటీరియల్స్ కావాలా? 2 హెల్దీ సేమ్ సైజ్ ఉన్న పాటెడ్ ప్లాంట్స్, ఒక వాచ్ గ్లాస్, ఒక పొటాషియం హైడ్రాక్సైడ్ కెమికల్, 2 బెల్ జార్స్, ఒక వ్యాజ్లిన్. ఎట్లా చేయాలంటే 2 హెల్తీ పాటెడ్ ప్లాంట్స్ని దగ్గర పెట్టండి, అంటే 2 సేమ్ సైజ్లో ఉండాలి. కీప్ దెమ్ ఇన్ డార్క్ రూమ్ ఫర్ 3 days. 3 days వరకు వాటిని సేమ్ డార్క్ రూమ్లో పెట్టండి. ఇప్పుడు వాటిని ఒక్కో ప్లాంట్ని సపరేట్ గ్లాస్ ప్లేట్స్ పెట్టండి. నో ప్లేస్ ఈచ్ ప్లాంట్ ఆన్ సపరేట్ గ్లాస్ ప్లేట్స్, అంటే ఆ ప్లాంట్ని సపరేట్ గ్లాస్ ప్లేట్స్ మీద కూర్చోబెట్టండి. ప్లేస్ ఏ వాచ్ గ్లాస్ కంటైన్ పొటాషియం హైడ్రాక్సైడ్ బై ద సైడ్ ఆఫ్ వన్ ఆఫ్ ద ప్లాంట్స్. అంటే పొటాషియం హైడ్రాక్సైడ్ కెమికల్ని ఒక గిన్నెలో పెట్టి ఒక ప్లాంట్ పక్కన పెట్టాలి. ద పొటాషియం హైడ్రాక్సైడ్ ఈజ్ యూజ్డ్ టు అబ్జర్బ్ కార్బన్ డైఆక్సైడ్. ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది కార్బన్ డైఆక్సైడ్ మొత్తంని అబ్జర్బ్ చేసేసుకుంటుంది ఈ కెమికల్ అనేది. కవర్ బోత్ ప్లాంట్స్ విత్ సపరేట్ బెల్ జార్స్. ఇందాక 2 బెల్ జార్స్ అన్నాం కదా, ఇప్పుడు ఆ కప్ ఉండే ట్రీకి ఒక బెల్ జార్, కప్ లేని ట్రీకి ఒక బెల్ జార్, ఇలా సపరేట్గా మూసేద్దాం. యూజ్ వ్యాజ్లిన్ టు సీల్ ద బాటమ్ ఆఫ్ ద జార్స్ టు ద గ్లాస్ ప్లేట్స్ సో దట్ ద సెటప్ ఈజ్ ఎయిర్ టైట్. తర్వాత వాటి బాటమ్స్కి వ్యాజ్లిన్ పూద్దాం, సో దాని ద్వారా ఆ సెటప్ అనేది ఎయిర్ టైట్, అంటే గాలి కూడా దానిలోకి పోలేదు అని. కీప్ ద ప్లాంట్స్ ఇన్ సన్లైట్ ఫర్ అబౌట్ 2 hours. ఇలా చేసినాక ఆ ప్లాంట్స్ని 2 hours వరకు సన్లైట్లో పెట్టండి. ప్లక్ ఏ లీఫ్ ఫ్రమ్ ఈచ్ ప్లాంట్ అండ్ చెక్ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ యాజ్ ఇన్ ద అబవ్ యాక్టివిటీ. సో ఇందాక యాక్టివిటీలో మాట్లాడుకున్నట్లు ఆ లీఫ్ని తీసుకెళ్ళి అయోడిన్ సొల్యూషన్ ముంచి అంతా చేయాలి. సో అది చేసినాక CO2 ఉంటేనే ఈ డూ బోత్ ద లీవ్స్ షో ద ప్రెజెన్స్ ఆఫ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ స్టార్చ్. సో ఒక దాంట్లో పొటాషియం హైడ్రాక్సైడ్ ఉంది ఒక చెట్టు దాంట్లో, ఇంకో దాంట్లో లేదు. సో నో బోత్ ద లీవ్స్ డు నాట్ షో ద ప్రెజెన్స్ ఆఫ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ స్టార్చ్. సో 2 లీవ్స్లోనూ ఒకటే మొత్తపు స్టార్చ్ అనేది లేదు, బికాస్ ఫోటోసింథసిస్
starts using sunlight, chlorophyll and CO2. సో ఫోటోసింథసిస్ స్టార్చ్ ప్రొడ్యూస్ కావాలంటే దానికి సన్లైట్, క్లోరోఫిల్, CO2 కావాలా. ఫస్ట్ సెటప్లో CO2 అనేది తక్కువగా ఉంది, ఎందుకంటే అక్కడ పొటాషియం హైడ్రాక్సైడ్ ఉంది, అది CO2ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అక్కడ CO2 తక్కువ ఉండడం వల్ల స్టార్చ్ అనేది కాస్త తక్కువ ఉంటుంది. బట్ సెకండ్ ప్లాన్ సెటప్లో అక్కడ పొటాషియం హైడ్రాక్సైడ్ ఏం పెట్టలే, సో దానికి కావాల్సినంత స్టార్చ్ అది ప్రొడ్యూస్ చేసుకుంటుంది. వాట్ కెన్ యూ కంక్లూడ్ ఫ్రమ్ దిస్ యాక్టివిటీ? సో ఈ యాక్టివిటీ నుండి నువ్వేం కంక్లూడ్ చేసుకుంటున్నావు? ద అమౌంట్ ఆఫ్ CO2 essentially affects the process of photosynthesis. సో CO2 ఎంత ఎక్కువ ఉంటుందో అంత ఎక్కువ ఫోటోసింథసిస్ జరుగుతుంది, ఎంత తక్కువ ఉంటుందో అంత తక్కువ ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఈ యాక్టివిటీ ద్వారా మనం దీన్ని కంక్లూడ్ చేయొచ్చు. సో ఇంతటితో ఈ బయాలజీ పార్ట్ 1 అయిపోయింది ఫ్రెండ్స్, 10th క్లాస్. ఈ 10th క్లాస్ బయాలజీ చాప్టర్ 1 ఎవరైనా ఆన్లైన్ టెస్ట్ రాయాలనుకుంటే ఇది March 3rd మన కమ్యూనిటీ పోస్ట్లో లింక్ అప్లోడ్ అవుతుంది, వెళ్ళి రాయండి ఫ్రెండ్స్. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ నోట్స్ కోసం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.